శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతే నమ. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి దీక్ష ఎన్ని రోజులు చేయాలి? ఇది కొంతమంది అడుగుతున్నారండి. అంటే 11 రోజులు వేయచ్చా, 21 రోజు వేయచ్చా, లేదా 41 రోజు వేయాలా, 20 రోజులు సరిపోదా? ఒక్కటండి, ఏ దీక్ష అయినా సరే, మన శివ దీక్ష కావచ్చు, గోవిందమాల దీక్ష కావచ్చు, అయ్యప్ప స్వామి కావచ్చు, ఏదైనా సరే మండలం అంటే 41 రోజు. ఈ 41 రోజు దీక్ష తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అంతేగాని 11 రోజులు 15 రోజులు ఎక్కడ లేవనేది మనకి మనం క్రియేట్ చేసుకుంది. ఈ మండలం రోజుల్లో అందరికంటే అన్నిటికంటే కఠినమైంది అయ్యప్ప స్వామి దీక్ష. ఉదయాన్నే చన్నీళ్ళతో స్నానం చేసి సూర్యోదయం లోపే పూజ చేసుకుని ఏకభుక్తం మధ్యాహ్నం పూట భోజనం చేసి బయట ఎక్కడా తినకుండా రాత్రిపూట మళ్ళీ పూజ అయ్యాక అల్పాహారం తీసుకుని ఇటువంటి కఠినమైన నిర్ణయాలు మన అయ్యప్ప స్వామి దీక్షలోనే ఉంటాయి. శనీశ్వరుడికి ఇష్టమైంది నలుపు. అయ్యప్ప స్వామి వారు శనీశ్వరుడిని ఆజ్ఞాపిస్తారు. ఈ 41 రోజుల్లో ఏలినాటి శని నడుస్తున్న వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని మహాదశ, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఈ 7.5 సంవత్సరాల్లో ఉన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ 41 రోజుల్లో వారు అనుభవిస్తారని. కేశకాండ కటింగ్ ఉండదు, చెప్పులు ఉండవు, కాస్మెటిక్స్ ఏవి ఉండవు. ఒక సన్యాసి ఎలా ఉంటారో అలాగే గాలాన్ని గడుపుతారు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పెట్టద్దు, చక్కగా అనుగ్రహించు అని చెప్పేసి ధర్మశాస్త్ర శనీశ్వరుడి ఆజ్ఞాపించడం, ఆయన శిరసావహించడం జరుగుతుంది. అందుకే మండలం పాటు ప్రతిరోజు ఈ కార్యక్రమాలు చేయడం వల్ల కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఆ వైబ్రేషన్స్ వల్ల మనం ఏదైతే అనుకుంటామో, మనం ఏదైతే మాట్లాడుతామో అది పరిపూర్ణం అవుతుంది. సాక్షాత్తు మన ఒంటి మీద అయ్యప్ప ఉన్నారు అంటే దానికి భగవంతుడి తోడు మనకు ఉంది, భగవత్ సంకల్పం మనకు ఉంది. కాబట్టి ఈరోజు మన అయ్యప్ప స్వామి దీక్ష మాల వేసుకోగలేమంటే అది శివానుగ్రహం లేకుండా ఏదీ జరగదు. భగవత్ సంకల్పం లేకుండా మాల కూడా మనం వేసుకోలేము. అది వేసుకుందామంటే ఎన్నో ఆటంకాలు, అతంత్రాలు అన్నీ వస్తుంటాయి. కానీ ఒక్కసారి దీక్ష వేసుకున్నారో క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా స్వామి దీక్షకు వచ్చేస్తుంటుంది. కాబట్టి మండలం అనేది ప్రాధాన్యతం. ఇవి చాలామంది కొంతమంది 11 రోజులు సరాసంగా ఎవరు చెప్పరండి, నా మండలమే అంటారు. ఈవెన్ గురుస్వాములు కానీ ఎవరైనా మండలమే అని చెప్తారు. 11 రోజులు వేసుకోమని ఎవరు చెప్పారు. కానీ మనగానే 11 రోజులు ఉంటే బాగానే ఉంటుందేమో, 21 రోజులు ఉండం, సమయం తక్కువ ఉంది, అన్ని రోజులు ఉండలేమేమో, చన్నీళ్ళతో స్నానం చేయలేమేమో, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక్కసారి మాల వేసుకున్న తర్వాత చన్నీళ్ళు కాదు కదా, ఏది మనం ఏం చేయలేం. చక్కగా ఆటోమేటిక్గా పొద్దున్నే ఉదయాన్నే 4ంటికి లేవడం, పూజ చేసుకోవడం, ఇవన్నీ కార్యక్రమాలు యథావిధిగా జరిగిపోతుంటాయి. ఆరోగ్యవంతంగా ఉంటారు. చక్కగా ఈ మండలంలో స్వామివారి అనుగ్రహం మనకి కుదురుతుంది. ప్రతిరోజు అయ్యప్ప స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనాలు ఉంటాయి. మాల అయిపోయిన తర్వాత కూడా ధర్మానికి ప్రతీక ఆయన దర్శనం చేసుకుంటే ఎన్నో శుభాలు జరుగుతాయి. కాబట్టి మండలం అనేది 41 రోజులు కంపల్సరీ వేయాల్సిందే. ఈ 21 రోజులు 11 రోజులు కాదండి మండలం. స్వస్తి.